ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. నిన్నటి దినాన కృపా ప్రాంగణంలోనే బయట ఆరాధన ఎంతో దీవెనకరంగా జరిగింది. నిశ్చయంగా కృపా సమాజం ఫ్యామిలీ ఎంత నమ్ముతుంది. మా విశ్వాసం కాలిపోలేదు, మా దర్శనం కాలిపోలేదు, మా పిలుపు కాలిపోలేదు. సో నిశ్చయంగా ప్రభువే నిర్మాణకుడు, కట్టేవాడు, కట్టించేవాడు ఆయనే. సో ఈ వీడియో ద్వారా ఒక ముఖ్య గమనిక మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ సోషల్ మీడియాలో అనేక వదంతులు, చాలా విషయాలు జరుగుతున్నాయని చాలామంది పెద్ద పెద్ద దైవ సేవకులు నోటీస్ చేయటం జరిగింది. సో దాన్ని బట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎలాంటి వదంతులు నమ్మొద్దు. అదే రీతిగా కొంతమంది ఈ సంఘటన బేస్ చేసుకొని ఆర్థిక సహాయానికి సంబంధించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు ఏదో చేశారని మా నోటీస్కి తీసుకొచ్చారు. నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను, ఈ కృపా ప్రాంగణాన్ని నిర్మించినప్పుడు దైవ సేవకులు నాన్నగారు బేత్ వివేక్ గారు ఎలాంటి క్యూఆర్ కోడ్లు కానీ ఫండ్ రైజింగ్ కానీ జరగలేదు. విశ్వాసంతో వచ్చిన బిడ్డల ద్వారా ఈ కార్యం జరిగింది. సో మేము కానీ ఇతర ఎవరు కానీ ఈ అమౌంట్ గురించి క్యూఆర్ కోడ్లు కానీ స్కానర్స్ కానీ పెడితే దయచేసి అవేవి నమ్మొద్దు. మేము మా యూట్యూబ్ ఛానల్లో కానీ మా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ అమౌంట్ ఇవ్వమని కానీ క్యూఆర్ కోడ్లు కానీ ఫోన్పేలు కానీ గూగుల్ పేని కానీ పెట్టట్లేదు కూడా. సో దయచేసి గమనించండి. మేము కానీ ఇతర ఎవరు కానీ ఫండ్ రైజ్ ప్రాసెస్లో ఎవరన్నా ఇవ్వమని కోరితే దయచేసి మోసపోవద్దు. మేము ఎలాంటి ఫండ్ రైజ్ చెయ్యట్లేదు. ప్రభు విశ్వాస సహితమైన పరిచర్ని ఆయన చిత్తానుసారమైన సమయంలో తిరిగి నిలబెట్టేవాడు. దర్శనం కాలిపోలేదు, పిలుపు కాలిపోలేదు, విశ్వాసం కాలిపోలేదు. కేవలం కాలిపోయిన మందిరం మాత్రమే. వి ఆర్ ద చర్చ్, పీపుల్ ఆర్ చర్చ్, నాట్ ది బిల్డింగ్. మేము చాలా బలంగా నమ్మే సిద్ధాంతం మందిరం అనేది భౌతికంగా ఉండే ఈ కట్టడం కాదు, గంభీరంగా కనిపించే కట్టడాలు కాదు. విశ్వాసులే మనమే ఆయన మందిరాలం. మనందరం కలిసి సర్వశక్తి కలిగిన యేసయ్యను ఆరాధించడం కన్నా గొప్ప భాగ్యం మరొకటి లేదు. సో నిన్నటి దినాన మీలో కొంతమంది వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా చాలామంది దైవ సేవకులు తెలియజేశారు. ఎంతో దీవించబడ్డాం ఆరాధన ద్వారా అని. మేము కూడా ఎంతగానో మునుపటి కంటే అధికమైన శక్తితో ఆరాధించగలిగిన కృప ప్రభు మాకు అనుగ్రహించారు. ఆంధ్ర రాష్ట్రం, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది కాల్ చేసి మీరు చేసిన ప్రార్థనలు, మీరు ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో గంభీరంగా, బలంగా, అత్యున్నతమైన కృపను పొందుకోవడానికి కారణమైంది. సో దయచేసి మా తరపున ఎవరు ఫండ్ రైజ్ చేసినా దయచేసి దాన్ని నమ్మొద్దు. మేము అలాంటి ఫండ్ రైజర్స్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు, ఇప్పుడు కూడా చేయట్లేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా ఇద్దరు పిల్లలు వెళ్ళిపోతూ డాడీ మేము మాత్రం నీకిద్దరమే, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత 1000 మంది నీకు పిల్లల్ని మిస్తున్నాను డాడీ అన్నాను. అలాగా ప్రేమతో మీరందరూ వచ్చారు. ఇంతకన్నా నాకేం కావాలి? ఒకవేళ వాళ్ళిద్దరూ బ్రతుకుంటే నా ప్రేమ వాళ్ళకే పరిమితం అయిపోనేమో. కానీ ఈరోజు నా కుమారుల కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమించి మీరందరూ వచ్చారు. మీరందరూ నాకు పిల్లలతో సమానమే. ఇలాగ ఎందుకు చేశావు అని దేవుణ్ణి ప్రశ్నించడానికి నేనేమాత్రం కూడా సరిపోయినవాణ్ణి. కానీ దేవుడు ఏది చేసినా దాని వెనకాతల ఏదో ఒక చిత్తం దాచబడి ఉంది. ఇక మీదటి నుంచి నా పరిచర్య మునుపటి కంటే అధికముగా, బలముగా ప్రార్థన చేయాలి అని మీరు ప్రార్థన చేయండి. నాలో ఎక్కడ నా పిల్లలు నా దగ్గర లేరని కృంగుపాటు నాకు రాకుండా, నా పిల్లలు దేవుని రాజ్యములో ఉన్నారని ఆ నమ్మకంతో నేను సేవలో ఇంకా బలముగా సాగాలని, నన్ను నా భార్యని దేవుడి కొరకు బలంగా వాడుకోవాలని మీరందరూ ప్రార్థన చేయండి. మరొక విషయం ఏంటంటే, నా పెద్ద కుమారుడు
మంచిగా ప్యాడ్స్ ప్లే చేస్తాడండి. నా చిన్న కుమారుడు చక్కగా వర్షిప్ చేస్తాడండి. అప్పుడు నేను అనుకున్నాను, నా బలం ఈలే అనుకున్నాను. అయితే దేవుడు వారిద్దరిని ఎందుకు ఇంత తొందరగా ఆయన రాజ్యానికి పిలుచుకున్నాడు అని ఆలోచిస్తుంటే నా హృదయంలో ఒక ప్రేరేపణ వచ్చిందండి. ఆ ప్రేరేపణ ఏంటంటే, పరలోకములో దేవునికి కోటాను కోట్ల మంది దేవదూతల సమూహంతో నిత్యము పరిశుద్ధుడు అని ఆరాధిస్తారు కదా. అక్కడ ఎవరికో ఏదో సమయంలో ప్లేయర్ ఎవరో తక్కువ వచ్చి ఉంటారు, అందుకు అడేమో అక్కడ అనుకున్నాను. అక్కడ ఆయన ఆరాధించే గుంపులో వర్షిప్లో ఎవరో తక్కువ వచ్చి ఉంటారు, అందుకే నా చిన్న కుమారుడిని కూడా తీసుకున్నాడు. నా ఇద్దరు పిల్లల్ని కూడా ఆయన పని కొరకు తీసుకున్నాడు అంటే అంతకన్నా నాకు సంతోషం మరొకట్లేదు. ఇక్కడ ఆరాధించేదానికంటే నా పిల్లలిద్దరూ కూడా దేవుని సన్నిధిలో, ఆయన యొక్క సమక్షంలో, ఆయన పరిచర్యలో, ఆయన స్తుతించే గుంపులో నా పిల్లలు ఉన్నారు. నేను ముందుకు సాగాలని, ముఖ్యంగా నా భార్యకి నాకు మనోధైర్యం. ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క విషయం జరిగిన కాడి నుంచి నా సంఘబిడ్డలైన వారందరూ వారు భోజనాలు మానేసి, నిద్రలు మానేసి మా కుటుంబానికి ఎంతో ఓదార్పు, సమాధానం ఇచ్చారు. వారికి వందనాలు. నా సంఘబిడ్డలు కాకపోయినా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ విషయం తెలియగానే ఎంతోమంది మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి వచ్చారు. అలాగే అనేక మంది ఫెలోషిప్లో నాయకులు, దైవ సేవకులు ఎంతోమంది ఈ స్థలానికి వచ్చారు. ఇలాగా రావటానికి నా పిల్లల యొక్క ఆ మరణమే కారణమైతే, నా సంఘం దగ్గరికి ఇంతమంది రావటం నాకు ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా. కనుక నా భార్య, నేను ఇప్పుడు భౌతికంగా మాకు పిల్లలు లేకపోయినా మీరే నా పిల్లలు అని నేను మీకు అందరికీ సేవ చేసుకునే భాగ్యం నా అందరికీ. మీ అందరికీ కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరు మీద వందనాలు తెలియజేస్తున్నాను. మాలో ఎక్కడ కునుగుబాటు లేకుండా ప్రార్థన చేయండి. నేనేమాత్రం పిల్లల మీద బెంగ పెట్టుకొని కృంగిపోకుండా మా ఇద్దరి కోసం మీ అనుదిన ప్రార్థించండి. కార్యక్రమానికి వచ్చారు, మీ అందరికీ వందనాలు. అలాగే జూన్ 5వ తారీఖున ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన నా పిల్లలు ఆదరణ కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో దైవజనుడిగా ఆహ్వానిస్తున్నాను. 5వ తారీఖు అండి, ఉదయం 9 గంటల నుండి. కనుక ఎవరిని పేరు పేరు మీద పిలవలేదని బాధపడకండి. కనుక మీరందరూ, అలాగే దైవజనులను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. అయితే ఒక కన్న తండ్రిగా చిన్న బాధ ఏమిటంటే, ఇద్దరు పిల్లల్ని కడుపులో పెట్టుకొని పెంచుకున్నాను. అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే, దేవుడి కంటే ఎక్కువగా నా పిల్లల్ని ప్రేమించానేమో. ఒకవేళ నన్నే ఎక్కువగా ప్రేమించాలి రఘుయేలు నువ్వు అని ఒకవేళ అలాగాని జరిగించాడేమో అనుకున్నావును. దేవుని కంటే ఈ లోకంలో మనం దేన్ని ఎక్కువ ప్రేమించినా అది ప్రమాదమే కదా. కనుక ఇక నుంచి నా పొరపాటు నేను తెలుసుకొని, నా దేవుడి కంటే ఇంకెక్కువగా దేన్ని ఏది ప్రేమించునని ఇందు మూలంగా నేను తెలుసుకున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి.